अस्सलाम वालेकुम, आदाब। मैं हूं अमीम शरीफ और आप देख रहे हैं ANN उर्दू खबरनामा। खबरनामे की शुरुआत करते हैं सुर्खियों से। बंका चरला प्रोजेक्ट पर डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का का अहम तबसरा। BRS और TDP पर तेलंगाना के खिलाफ साजिश का इल्ज़ाम। जनहित पद यात्रा को कामयाब बनाने कांग्रेस कायदीन और कारकुनों से अपील। रुकन असम्बली हल्के खानापुर वेणु बुजू पटेल ने इंतजामात का लिया जायजा। आलमी योम आदिवासी तकरीबात हर गांव में वक़ार के साथ शानदार तरीके से मनाया जाए। स्वयं बाबूराव की प्रेस कॉन्फ्रेंस। आदिलाबाद में पिछले 3 सालों से नित्य अन्नदानम है जारी। गरीबों की भूख मिटाने वाले कंदी श्रीनिवास रेड्डी की हो रही है सताइश। और अब खबरें तफसील से। तेलंगाना डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का ने बंका चरला प्रोजेक्ट पर अहम तबसरे किए। इन्होंने BRS और TDP पर मिलकर तेलंगाना के खिलाफ साजिश करने का इल्ज़ाम लगाया। इन्होंने मुतालबा किया कि KTR तेलंगाना पर बरादरी को बताया कि इन्होंने AP के वज़ीर लोकेश से खुफिया मुलाकात क्यों की। KTR पर जोर दिया कि AP हुकूमत बंका चरला प्रोजेक्ट तामीर करेगी। इन्होंने कहा कि इन्हें इस बारे में बहुत से शुबात हैं। इन्होंने BRS कायदीन से कहा कि वो इन्हें बताएं कि वो तेलंगाना के साथ क्या करना चाहते हैं। इन्हें गुस्सा था कि वो बंका चरला प्रोजेक्ट पर आवाम को गुमराह कर रहे हैं। అని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. అందుకే ఇవన్నీ చేసినటువంటి దొంగలే ఈరోజు బయటకు వచ్చి బనకచర్ల కడతా ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ పోయి ఆడేదో చంద్రబాబు నాయుడుతోనే ఏదో లోపాయకారి ఒప్పందం చేసుకుని వచ్చారు. అందుకే వాళ్ళు బనకచర్ల కడతా ఉన్నారు. మాకు నష్టం జరుగుతూ ఉంది, తెలంగాణను మేము రక్షించడానికి బయలుదేరామని చెప్తా ఉన్నాను. నేను అడుగుతా ఉన్నాను, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయారు కాబట్టే ఇవాళ బనకచర్ల ఆగింది. లేకపోతే వాళ్ళు కట్టే వాళ్లే తెలంగాణకి నష్టం జరిగేది. 10 ఏళ్లు మీరు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు కాబట్టే ఆ కింది పోతున్న నీళ్లు సముద్రంలో పోతున్న మేము వాడుకుంటామని వాళ్ళు చెప్తాం. అంటే దానికి కారణం మీరే కదా. కృష్ణా నదిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేసినా వాళ్ళు అది మాట్లాడేవాళ్ళు కాదు. గోదావరిలో ప్రాజెక్టులు మీరు పూర్తి చేసి ఉన్నా ఇవాళ వాడి కింద మాట్లాడేవాళ్ళు కాదు. మీరు పూర్తి చేయకపోవటం వల్ల ఈరోజు తెలంగాణకి పెద్ద ఎత్తున ద్రోహం చేసింది మీరు. तेलंगाना प्रदेश कांग्रेस कमेटी सदर महेश कुमार गौड़ ने सनसनीखेज तबसरा किया। इन्होंने कहा कि कालेश्वरम कमीशन ने यह नतीजा अखज़ किया कि KCR कसूरवार है। इन्होंने आज संगारेड्डी में जनहित पदयात्रा के हिस्से के तौर पर खिताब किया। इन्होंने इल्ज़ाम लगाया कि KCR ने कहा था कि वो जहां चाहे प्रोजेक्ट तामीर करेंगे। इन्होंने सवाल किया कि क्या ये छोटी सी बात है कि मेडीगिला में सिर्फ 2 सुतून झुक रहे हैं। क्या KTR ने कार रेस में बदउनवानी नहीं की। इन्होंने कहा कि सरकारी पैसा कमाने वालों को सज़ा मिलनी चाहिए। इन्होंने कहा कि KCR ख़ानदान झूठ का मसेरा है और BRS की नाअहली की वजह से बंका चरला प्रोजेक्ट आ रहा है। నేను రాష్ట్రానికి అధినేత రారాజుని నా ఇష్టం వచ్చిన నడవాలన్నాడు కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు బీటలై కూలిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా సిగ్గు లేకుండా ఒక పిల్లలు కూలితే, 2 పిల్లలు కూలితే, 3 పిల్లలు కూలితే ఏంటని అడుగుతారు. ఒక స్లాబ్ వేసి ఇల్లుకి ఒక పిల్లలు కూలితే ఆ ఇంట్లో మీరు ఉంటారా KTR గారు? మీరు ఇంటికి ఒక పిల్లలకు బీటలు వాడుతూ మీరు ఉంటారా? మీ పిల్లలు ఉంటారా? కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కట్టాల్సిన చోట కట్టకుండా అధిక వ్యయాన్ని పోపి 40,000 కోట్ల ప్రాజెక్టుని 1,00,000 కోట్లు తీసుకెళ్లి కేవలం కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజాధనమైన 1,20,000 కోట్లు గోదావరి నదిలో పోశారు. దీనికి శిక్ష పడకూడదా? ప్రజలు మనకెందుకు ఓటేశారు? KCR కుటుంబం రాష్ట్రాన్ని దోషిస్తుంది. మామో మీరు వచ్చి కాపాడండి అని మనకు ఓటేస్తే ప్రజల ఆకాంక్ష ఇది.
ప్రజాసొత్తు తిన్నవాడు ఎవరిని కూడా వదలకూడదు, ప్రజాస్వామ్యం దుర్వినియోగం ఎవరిని కూడా వదలకూడదు. అందుకే మనకు అధికారం ఇచ్చారు. ఆ కారణంగానే కమిషన్ వేశాం, నిజాయితీపరమైన కమిషన్. ఇక నివేదిక ఇచ్చింది, కేసీఆర్ ని బోన్లో నిలబెట్టింది. ఇదే కాదు, ఫార్ములా యూఎస్ కేసులో తన సుపుత్రుడు కేటీఆర్ గారు ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్ బ్యాంక్ అకౌంట్లకి ఎట్లా మారుస్తాడు? ఇది తప్పు కాదా? ఇది నేరము కాదా? ఇది అవినీతి కాదా? మరి ఈ అవినీతికి శిక్ష పడకూడదా? ఆ దశగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముందుకు పోతామని మిత్రులారా. ప్రభుత్వ సొమ్ము తిన్నవాడు కక్కక తప్పదు. रुकन असम्बली हल्का खानापुर वेडमा बुजू पटेल, डीसीसीबी निर्मल श्रीहरि राव ने पार्टी कायदीन और कारकुनों से जनहित पदयात्रा में बड़ी तादाद में शिरकत करते हुए कामयाब बनाने की अपील की। इन्होंने हफ्ते के रोज़ खानापुर एमएलए कैंप ऑफिस में मुनाकिद मीडिया कॉन्फ्रेंस से खिताब किया। इन्होंने कांग्रेस पार्टी तेलंगाना उमूर के इंचार्ज मीनाक्षी नटराजन और तेलंगाना प्रदेश कांग्रेस कमेटी सदर महेश कुमार गौड़ और दीगर अहम कायदीन इस पदयात्रा में शिरकत करेंगे। ये यात्रा मस्कापुर खानापुर एनटीआर चौक से तेलंगाना तल्ली चौक तक कायम रहेगी। अगली सुबह श्रवणदानम के बाद जेके फंक्शन हॉल में पार्टी मीटिंग होगी। इन्होंने पार्टी कायदीन और कारकुनों से जनहित पदयात्रा में बड़ी तादाद में शिरकत करते हुए कामयाब बनाने की अपील की। గాంధీ చౌరస్తా ఎన్టీఆర్ చౌక్ చివరిగా తెలంగాణ చౌక్లో ముగిస్తుంది. మరి మస్కాపూర్ నుంచి వచ్చేటప్పుడు గాంధీ విగ్రహానికి పూలమాల వేస్తాం. దాని తర్వాత బస్టాండ్ ముందర అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తాం. తదనంతరం శివాజీ విగ్రహానికి పూలమాల వేస్తాం. దాని తర్వాత రాజీవ్ గాంధీకి పూలమాల వేసి మరి జగన్నాథరావు చౌక్లో మన యొక్క కార్యక్రమాన్ని కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మా డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరిరావు గారు, అదేవిధంగా స్థానిక నాయకులందరూ కూడా కలిసి పర్యవేక్షణ చేయడం అనేది జరిగింది. స్థానిక గౌరవ శాసనసభ్యులు విడమ బుజ్జు గారి నేతృత్వంలో అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేస్తున్నాం. భారీ జన సమీకరణ చేస్తూ ఉన్నాం. ఈ పాదయాత్ర అనేటువంటి కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు. పాదయాత్రలో మహాత్మా గాంధీ కాలం నుంచి మొన్నటి రాహుల్ గాంధీ వరకు ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి అనాదిగా రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర కూడా కావచ్చు, ఏదైనా కానీ మరి జనంలోకి వెళ్ళి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వాటిని అటెండ్ చేసినటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ముఖ్యంగా పూలే నుంచి మొదలుకొని అంబేద్కర్ వరకు వారి ఆశయాల సాధన కోసం కాంగ్రెస్ పార్టీ ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకున్నది. ఈరోజు శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారుల నేతృత్వంలో మరి ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి నేతృత్వంలో, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి ప్రధాన కార్యదర్శి శ్రీమతి మీనాక్షి నటరాజన్ గారి పర్యవేక్షణలో నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్రంలో భారతదేశానికి ఒక ఆదర్శప్రాయంగా ఒక రోల్ మోడల్గా తెలంగాణను నిలపాలన్న ఆలోచనతోని, సామాజిక న్యాయాన్ని కూడా పాటించాలన్న ఆలోచనతోని रुकन असम्बली हल्का खानापुर वेडमा बुजू पटेल ने हफ्ते के रोज़ पार्टी कायदीन और कारकुनों के हमरा इतवार के रोज़ ज़िला निर्मल के खानापुर मंडल मुस्तकर में मुनाकिद होने वाली जनहित यात्रा के इंतजामात का जायज़ा और रूट मैप का जायज़ा लिया और अहदेदारों को कई तजावीज़ दी। इस पदयात्रा में AICC तेलंगाना कांग्रेस रियासती उमूर के इंचार्ज मीनाक्षी नटराजन, TPCC सदर महेश कुमार गौड़ और दीगर अहम कायदीन शिरकत करेंगे। राजगोंड सेवा समिति रियासती सदर व साबिक रुकन पार्लियामेंट स्वयं बापा राव ने 9 अगस्त को आलमी यूम क़बायली दिन को हर गांव में शानदार तरीके से मनाने की अपील की।
हफ्ते के रोज़ ज़िला मुस्तखर आदिलाबाद में अपनी रिहाइश गाह पर मुनक़िद एक मीडिया कॉन्फ्रेंस में इन्होंने इस दिन किए जाने वाले प्रोग्रामों की तफसीलात बताई। इन्होंने कहा कि आदिलाबाद, उटनूर और आसिफाबाद में बड़े पैमाने पर तकरीबात मुनक़िद की जाएगी और आसिफाबाद में एक बड़ी रैली और जलसे आम का इनेकाद किया जाएगा। इन्होंने कहा कि राय मरकज़ के हदूद में भी प्रोग्राम मुनक़िद किए जाएंगे। इन्होंने कहा कि तकरीबात क़बाइली सक़ाफ़त और रिवायत को बरक़रार रखने के लिए मुनक़िद की जाएगी और आसिफाबाद में मुनक़िद होने वाले प्रोग्राम में क़ौमी और रियासती सतह के क़बाइली कायदीन शिरकत करेंगे। ఏవో ఎనుగు పోతూ ఉంటే ఓ కుక్కలు మరుగుతూనే ఉంటాయి. వాటికి మనము అన్నిటికీ సమాధానం చెప్పలేము. ఈరోజు మీడియా సమావేశం ప్రత్యేకంగా పెట్టడానికి కారణం ఏంటంటే ఆగస్టు 9 నాడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఉన్నది కాబట్టి ఆదివాసీ సోదరులందరినీ కూడా గతంలో అన్ని పట్టణాల్లో కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అదే రకంగా ఆగస్టు 9 నాడు ప్రతి గ్రామంలో కూడా ప్రపంచ ఆదివాసీ జరుపుకోవాలని ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే విధంగా రాయ్ సెంటర్స్ పరిధిలో అన్ని రాయ్ సెంటర్లలో కూడా మండలానికి 1-2 రాయ్ సెంటర్లు ఉంటాయి. ఆ రాయ్ సెంటర్లలో కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరపాలని సార్మేడీలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా ఆదిలాబాద్ పట్టణంలో, అదే రకంగా ఉట్నూరు పట్టణంలో, ఉట్నూరులో, అదే రకంగా ఆసిఫాబాద్లో ఈసారి భారీ ఎత్తున ఆదివాసులందరూ కూడా ప్రపంచ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఆదివాసులకు బహిరంగ సభ కూడా ఆసిఫాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ర్యాలీతో పాటు బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఆసిఫాబాద్లో అధిక సంఖ్యలో ఉమ్మడి ఆదిలాబాద్ చెందిన ఆదివాసులు, అదేవిధంగా ఆదివాసీ మేధావులు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన, అదే రకంగా దేశానికి సంబంధించిన ఆదివాసీ నాయకులు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఆసిఫాబాద్లో జరిగే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవాలని, అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా ప్రజలందరినీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అదే రకంగా ఆదివాసీ మేధావులందరూ కూడా హాజరు కావాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. कांग्रेस कायद गिम्मा संतोष ने कहा कि साबिक वजीर व रुकन असम्बली बोधन सुदर्शन रेड्डी एक ऐसे शख्स हैं जिन्होंने गरीबों की मदद करते हुए अपना नाम कमाया। हफ्ते के रोज़ सुदर्शन रेड्डी के 77वीं सालगिरह के आदिलाबाद टाउन के कंदी श्रीनिवास रेड्डी कैंप ऑफिस में बड़ी तादाद में मौजूद रहनुमाओं ने कारकुनों के साथ केक काट कर और एक दूसरे को खिलाया और नए ख्वाहिशात का इज़हार किया। इन्होंने YS हुकूमत के दौरान लागू की गई जंकम स्कीम के दौरान वज़ीर आपाशी के तौर पर इनकी खिदमत की सताइश की। आदिलाबाद ज़िले में बड़े प्रोजेक्ट्स लाए और यहाँ के किसानों के लिए बहुत अच्छा काम किया। इन्होंने कहा कि इनकी अच्छी सेहत और नए ख्वाहिशात की इज़हार किया।
మరి ఈరోజు ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సోదరుడు కంటి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారంగా మరి నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులుగా మంత్రివర్యులుగా పనిచేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పూజ్యులు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి గారి జన్మదినం 77వ జన్మదినం సందర్భంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి సుదర్శన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం జలయజ్ఞం తీసుకున్నప్పుడు సుదర్శన్ రెడ్డి గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రులుగా పనిచేసి మరి మన ఆదిలాబాదు జిల్లాకు మత్తరవాగు ప్రాజెక్ట్ అయితేనేంది, మరియు లక్ష్మీపూర్ జలత్ మండల్ లక్ష్మీపూర్ రిజర్వాయర్ అయితేనేంది, అదేవిధంగా సాధనాల ఆయకట్టు ఆధునీకరణకు కృషి చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు సుదర్శన్ రెడ్డి గారు నిన్ను నూరేళ్లు జీవించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. बीसी वेलफेयर एसोसिएशन के ज़िला सदर दत्तू ने 9 अगस्त को गोवा में मुनाकिद होने वाली ऑल इंडिया नेशनल ओबीसी कॉन्फ्रेंस को कामयाब बनाने की अपील की। हफ्ते के रोज़ संगम भवन में कायदीन के साथ महासभा के वाल पोस्टर्स की रस्म इजरा अंजाम दी। बीसी वेलफेयर एसोसिएशन के कौमी सदर जाजुला श्रीनिवास गौड़ ने कहा कि वह बीसी के लिए 42% रिजर्वेशन के हसूल के लिए अंत तक मेहनत कर रहे हैं। इन्होंने कहा कि मुल्क भर में ज़ात पात की मरदमशुमारी जद्दोजहद के नतीजे में हासिल हुई और रियासती हुकूमत की ज़ात पात की मरदमशुमारी बिल को 9वें शेड्यूल में शामिल किया जाना चाहिए और इसे मरकज़ से पार्लियामेंट में मंजूर किया जाना चाहिए। చలో గోవా. దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని విస్తరిస్తుందాం. బీసీ రిజర్వేషన్ ఆరాధ్యులు బీసీ మండల్ డే సందర్భంగా ఆగస్టు 7న గోవాలో రాష్ట్రంలో అఖిల భారత జాతీయ ఓబీసీ 10వ మహాసభ విజయవంతం చేయాలని చెప్పేసి మరి మన రాష్ట్ర జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు పిలుపునివ్వడం జరిగింది. ఈ పోస్టరు ఈరోజు మన బీసీ సంఘంలో రిలీజ్ చేయడం జరిగింది. మరి 30 సంవత్సరాల నుండి మరి పోరాడుతున్నటువంటి తెలంగాణ బీసీ మన ముద్దు బిడ్డ జాజుల శ్రీనన్న పోరాటంలో మరి కులగణన చేపట్టి ఈ రోజుకు మరి ధర్నాలు రాస్తారోకోలు ఏమేమో చేయడం జరుగుతుంది. మరి ఈరోజు చూస్తే 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత మరి బిల్లు పెట్టడం జరిగింది. మరి బీజేపీ ఇవాళ ఈరోజు 42% ఎట్లయితుంది అని చెప్పి మరి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. మరి ఈరోజు చూస్తే మరి ముస్లింలకు 10% పోయిన తర్వాత 42% అని బీజేపీ వాళ్ళు మరి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. ఈరోజు బీసీలందరూ గమనిస్తున్నారు ఏమి చేయాలి, ఏం చేస్తున్నారు, మరి బీసీలను ఎలా వాడుకుంటున్నారు అని చెప్పేసి ఒక కన్ను పెట్టి చూస్తున్నారు బీసీలు. ఇవాళ ఎవరైనా బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు. మరి ఏ పార్టీ బీసీలకు న్యాయం చేస్తే ఆ పార్టీకి బీసీల మద్దతు అనేది ఉంటుందని ఈ బీసీల తరఫున మేము తెలియజేయడం చెప్పడం జరుగుతున్నది. हल्का असम्बली आदिलाबाद कांग्रेस पार्टी असम्बली इंचार्ज कंदी श्रीनिवास रेड्डी की खिदमत बेमिसाल है। कंदी श्रीनिवास रेड्डी की जानिब से 3 साल कबल शुरू किया गया ज़रूरतमंदों को खाना खिलाने का सिलसिला मुसलसल जारी है। इस कैम्प से रोज़ाना सैकड़ों अफराद इस्तिफ़ादा हासिल करते हुए कंदी श्रीनिवास रेड्डी को दुआओं से नवाज रहे हैं। ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగంతో
పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు. ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్నా, ఉద్యమ కాగడమైనావో కంది సీనన్నా. ఊరు ఊరున హోరు నువ్వై ఓ సీనన్నా, గుండె గుండెను తట్టినావు కంది సీనన్నా. కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, సీనన్నా నీ వెంట నిరుపేదల చేయుత. కంది సీనన్నా మాకు నువ్వే కొండంత, సీనన్నా నీ వెంట నిరుపేదల చేయుత. కంది సీనన్నా మాకు నువ్వే కొండంత. బంధం కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం. బంధము కలిపి నువ్వు పిలిసే పిలుపులో అమ్మతనం, బాధ్యతలెన్నో మోస్తూ మాకై నిలిచావు నిత్యం. పేదల గుండెకు సప్పు. आदिलाबाद शहर से ताल्लुक़ रखने वाले कोमू चरण तेजा जो सब जूनियर स्विमिंग चैम्पियनशिप के कौमी सतह के मुकाबलों के लिए मुंतखब हुए थे को TNGOs यूनियन के ज़ेर एहतमाम मुबारकबाद दी गई। बेंगलुरु में मुनक़िद होने वाले मुकाबलों में शिरकत करने वाले खिलाड़ी को शाल और नकद इनाम से नवाजा गया। यूनियन के ज़िले सदर अशोक ने कहा कि एक अच्छी पेशरफ्त है कि ज़िले से खिलाड़ियों को कौमी सतह के मुकाबलों के लिए मुंतखब किया जा रहा है। इन्होंने कहा कि चरण तेजा ने हाल ही में हैदराबाद में मुनक़िद मुकाबलों में बेहतरीन सलाहियतों का मुजाहरा किया। इन्होंने ख्वाहिश ज़ाहिर की कि वो कौमी सतह के मुकाबलों में अच्छा मुजाहरा करते हुए ज़िले का नाम रोशन करें। మరి కొమ్ము కుమారుడైన స్విమ్మింగ్ పూల్లో మరి జాతీయ స్థాయిలో మరి పోటీలో పాల్గొనడానికి మరి ఎంపికైనరు. ఈ నెల 4వ తారీఖున బెంగళూరులో జరిగే స్విమ్మింగ్ పోటీల్లో మరి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి మరి పోటీలో మరి జాతీయ స్థాయిలో గొప్ప ప్రతిభను కనబరిచి మరి ఆదిలాబాద్ జిల్లాకు పేరు తేవాలని ఈ సందర్భంగా TNGOs పక్షాన వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. आरोग्यश्री के अहदेदारों ने आदिलाबाद टाउन में CHS वेलनेस सेंटर का दौरा किया। आरोग्यश्री केयर ट्रस्ट के जनरल मैनेजर डॉक्टर रामबाबू नायक ने कहा कि EHS अपने मामूल के मामले के हिस्से के तौर पर इसका मायना कर रहा है। इन्होंने कहा कि यहाँ मौजूद अद्वियात के ज़ख़ीरे की ऑनलाइन और ऑफ़लाइन तस्दीक की गई। जब इन्होंने वजाहत की कि स्टॉक रजिस्टरों की जांच के साथ यहाँ के मसाइल पर CEO को रिपोर्ट पेश की जाएगी। ఇట్లా మందులు ఎలా ఇస్తున్నారు? బాగానే ఉంది. ఏమైనా మందులు ఏమైనా డెఫిషియెంట్ ఉన్నా కానీ మాకు చెప్పండి, మేము బఫర్ స్టాక్ ఏమైనా పెట్టడానికి ట్రై చేస్తాం. అయితే లేవని చెప్తే ఎప్పుడు వస్తే స్టాక్ ఉండదని చెప్తారు. ఇది దీని మీదనే ఒకటి స్టాక్ లేవని బస్తాలు అవుతున్నందుకే వచ్చాం మేము. ఎందుకంటే అమ్మాయి కాంబినేషన్ నెక్స్ట్ కూడా ఉన్నది 49 ఎంజీ 51. నేను డాక్టర్ రాంబాబు నాయక్ అండి, జనరల్ మేనేజర్ ఫ్రమ్ ఆరోగ్యశ్రీ కేర్ ట్రస్ట్. సో ఈరోజు EHSకి మేము ఎందుకు వచ్చినామంటే ఈ డ్రగ్స్ ఆన్లైన్ ఆఫ్లైన్లో
ఎలా ఉంది నేను వెరిఫికేషన్కి వచ్చాము. అట్ ద సేమ్ టైం ఈ ఈహెచ్ఎస్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ హెల్త్ మా సిఇఓ గారి దృష్టికి తీసుకోవడానికి వచ్చాము. సో మొత్తం విజిట్ చేస్తున్నాం. మొత్తం ఈ విజిట్లో ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, ఇండెంట్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే బఫర్ స్టాక్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే వేరే ఏదైనా మ్యాన్ పవర్ ఇష్యూస్ ఉన్నా, ఇవన్నీ ఎస్కలేట్ చేసుకుంటూ మా సిఇఓ గారికి చిన్న రిపోర్ట్ ఇస్తాము. ఆ రిపోర్ట్ బట్టి మా సిఇఓ గారు దీని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో లోపాలైతే డ్రగ్స్ కొన్ని ఉండట్లేదు, ఫాస్ట్ మూవింగ్ డ్రగ్స్. ఆ ఫాస్ట్ మూవింగ్ డ్రగ్స్ ఎంతవరకు లేవు, ఎన్ని లేవు అనేది కరెక్ట్గా క్లారిటీగా ఉండట్లేదు. అదంతా మేము చేస్తున్నాం. చేసిన తర్వాత రిపోర్ట్ ఇక్కడే వెల్నెస్ సెంటర్, డయాలసిస్ సెంటర్కి పోయాము. మా జనరల్ రెగ్యులర్ విజిట్ నక్షత్ర హాస్పిటల్కి వెళ్ళొచ్చాము. సేవలు బాగానే ఉన్నాయండి నక్షత్ర హాస్పిటల్లో. బెడ్లు కూడా ఏదో తక్కువ ఉన్నాయని చెప్తే 50 బెడ్లు ఉన్నాయో లేవో చూసాము. 50 బెడ్లు ఉన్నాయి. जनता ऑटो यूनियन ज़िला आदिलाबाद सदर नुसरत खान ने कहा कि जनता ऑटो यूनियन ऑटो ड्राइवर्स के मुख्तलिफ मसाइल को हल करने के अलावा अवामी खिदमत भी अंजाम दे रही है और ऑटो ड्राइवर्स की फलाह व बहबूद के लिए सख्त मेहनत कर रही है। इन्होंने बताया कि जनता ऑटो यूनियन इचोड़ा मंडल की नई बॉडी तश्कील दी गई। हफ्ते के रोज़ नुसरत खान ने यूनियन कायदीन की हमरा मुकामी प्रेस क्लब में मीडिया से बात करते हुए अब्दुल जाफ़र को इचोड़ा मंडल सदर, अनिल मोतीवार को नायब सदर, अब्दुल ज़फ़र को जनरल सेक्रेटरी, वसीम ख़ान को वर्किंग सदर, शेख निहाल अहमद को खाजिन, CH सुरेंदर को जॉइंट सेक्रेटरी और शेख सलमान को मुशीर मुकर्रर करने का ऐलान करते हुए तकर्रुरी के अहकामात हवाले किए। जनता ऑटो यूनियन आदिलाबाद की जानिब से इचोड़ा मंडल यूनियन के बॉडी मेम्बरान की शाल पोशी व गुल पोशी करते हुए तहनीत और मुबारकबाद पेश की गई और अपनी नेक ख्वाहिशात का इजहार किया। इस मौके पर शेख फसी, शेख मुजाहिद, शेख माजिद, साई, दीपक, शेख मतीन के अलावा दीगर मौजूद थे। आज मंडल बाड़ी आज डिस्कस हुई और जो है सो मंडल बाड़ी में जो है सो हमारे ज़फ़र साहब को जो है सो इचोड़ा मंडल के प्रेसिडेंट बनाए। इंशाअल्लाह उन्होंने आले पैमाने पे काम करेंगे और ये उनकी टीम है। वाइस प्रेसिडेंट, वर्किंग प्रेसिडेंट, जनरल सेक्रेटरी और सारे पोस्टां दिए। आज जो है सो हमको बहुत खुशी की बात है कि जो है सो आले पैमाने पे जनता यूनियन का काम चल रहा। इंशाअल्लाह ज़फ़र साहब इन्हों भी जो है सो शेख अब्दुल ज़फ़र साहब इन्हों भी जो है सो काम करेंगे। इन्हों ऑलरेडी एक ज़माने से काम कर रहे। इचोड़े में एक भी ऑटो नहीं था, इनका फर्स्ट ऑटो था। तो मैं इन लोगों का तहे दिल से शुक्रिया अदा कर रहा हूँ जो इन लोग काम कर रहे हैं। बहुत बढ़िया काम कर रहे हैं, इंशाअल्लाह करते रहेंगे। जनता यूनियन इनके साथ है। मैं नुसरत खान कभी भी अगर कोई प्रॉब्लम आई तो इनके साथ मैं खड़े रहता हूँ। इनकी जो भी मुश्किल है इनकी मुश्किल दूर करता हूँ इंशाअल्लाह। मोहम्मद अफजल अली शाह नक्शबंदी के बमुजब मरकज़ी मिलाद कमेटी हनमकुंडा वरंगल का एक इजलास ख्वाजा सिराजुद्दीन सदर मिलाद कमेटी के सदारत में मदरसा बरकातिया रायपुरा हनमकुंडे में मुनक़िद हुआ। इस इजलास में 11 रबीउल अव्वल को मनाए जाने वाले सालाना प्रोग्राम के खुसूस इंतज़ामात का जायज़ा लिया गया। इजलास का आगाज़ पर क़िरात कलाम पाक व नात हाफिज़ मोहम्मद तनवीर अहमद नूरी ने पेश की। हज़रत मौलाना जाफ़र आबिदीन रज़वी साहब ने मिलाद शरीफ मनाने के फ़ज़ाइल व बरक़ात पर रोशनी डाली और कमेटी के गुज़िश्ता 30 साल कारकर्दगी की रिपोर्ट पेश की और इस साल जश्न मिलादुन्नबी के प्रोग्राम की तफसीलात से वाकिफ़ करवाया। इस इजलास में मिलाद कमेटी के अरकान मौजूद थे। ताला की नेमतों का खूब चर्चा करो। अल्लाह ताला की सारी नेमतों में सबसे बड़ी नेमत हुज़ूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम का हमारे दरमियान तशरीफ़ लाना है। हुज़ूर के आमद की तारीख़ और सरकार की मिलाद शरीफ हमारे लिए ईदों में सबसे बड़ी ईद। इस मौके पर पूरे हिंदुस्तान भर में, पूरी दुनिया भर में मिलाद शरीफ के जलसे हुआ करते हैं। हनमकुंडा में एक कमेटी जो मरकज़ी मिलाद कमेटी के नाम से आज से 30 साल पहले कायम हुई और इसके अंदर में एक जलसा मिलादुन्नबी का हर साल होता है। इस साल 1500 साला जलसा है। इसके लिए खुसूसी तौर पर इंतज़ामात किए जा रहे हैं और इंशाअल्लाह इस साल सुनने वालों में से 2 हज़रात को उम्रे का टिकट दिया जाएगा। और ख़बरनामे के इख्तिताम से क़ब्ल आइए एक बार फिर नज़र डालते हैं सुर्खियों पर।
बंका चरला प्रोजेक्ट पर डिप्टी चीफ मिनिस्टर भट्टी विक्रमार्का का अहम तबसरा। बीआरएस और टीडीपी पर तेलंगाना के खिलाफ साजिश का इल्ज़ाम। जनहित पद यात्रा को कामयाब बनाने कांग्रेस कायदीन और कारकुनों से अपील। रुकन असम्बली हल्के खानापुर वेणु बुजू पटेल ने इंतजामात का लिया जायजा। आलमी योम आदिवासी तकरीबात हर गांव में वक़ार के साथ शानदार तरीके से मनाया जाए। स्वयं बाबूराव की प्रेस कॉन्फ्रेंस। आदिलाबाद में पिछले 3 सालों से नित्य अन्नदानम है जारी। गरीबों की भूख मिटाने वाले कंदी श्रीनिवास रेड्डी की हो रही है सताइश। खबरनामे में फ़िलहाल बस इतना ही। मज़ीद ताज़ा तरीन खबरों के लिए देखते रहिए ANN उर्दू खबरनामा।